సృష్టి హాస్పిటల్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. హాస్పిటల్లోని భారీ సంఖ్యలో ఫైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫైల్స్ ని పోలీసులు వెరిఫై చేస్తున్నారు. గతంలో ఐవీఎఫ్ సరోగసీ కింద దంపతులకు పిల్లలను డాక్టర్ నమ్రత ఇచ్చినట్లు సమాచారం. అయితే పిల్లలను తీసుకున్న దంపతుల వివరాలను గోపాలపురం పోలీసులు సేకరిస్తున్నారు. సృష్టి హాస్పిటల్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. హాస్పిటల్లోని భారీ సంఖ్యలో ఫైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫైల్స్ ని పోలీసులు వెరిఫై చేస్తున్నారు. గతంలో ఐవీఎఫ్ సరోగసీ కింద దంపతులకు పిల్లలను డాక్టర్ నమ్రత ఇచ్చినట్లు సమాచారం. అయితే పిల్లలను తీసుకున్న దంపతుల వివరాలను గోపాలపురం పోలీసులు సేకరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ హారిక, ప్రస్తుతం హైదరాబాద్ లోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐవీఎఫ్ సెంటర్ల గురించి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక సంచలనం అనే చూడాలి. ఎందుకంటే సృష్టి ఈ ఐవీఎఫ్ సెంటర్ ఏదైతే ఉందో ఇది ఒక సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పేరిట వెళ్ళిన దంపతులకు ఈ సరోగసీ అని చెప్పి దీని ద్వారా మీకు పిల్లలు కలుగుతారు అని చెప్పి వాళ్ళ ఎగ్స్ అండ్ స్పర్మ్ తీసుకొని విశాఖపట్నంలో అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి అక్కడ నుంచే మీకు బేబీ వస్తుంది అని చెప్పి ఇలాంటి మభ్యపెట్టే మాటలు చెప్పి 30 లక్షలు, అలాగే సిజేరియన్ అయ్యింది, బేబీకి ఎవరైతే బర్త్ ఇచ్చారో వాళ్ళకి సిజేరియన్ అయ్యింది అని చెప్పి ఇంకెక్కువ డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి రాజస్థాన్ దంపతుల దగ్గర ఎక్కువగా డబ్బులు తీసుకోవడం, 30 లక్షలకు పైగా డబ్బులు తీసుకోవడం, అలాగే ఈ సరోగసీ అని చెప్పి హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అనడానికి చాలా ఆధారాలు కూడా దొరికాయి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒక పక్క ఇటు మన డీసీపీ రేష్మి కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. అటు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేదు, ఇటు సరోగసీ లేదు. కేవలం ఈవెన్ సరోగసీ అయినా కూడా సరోగసీ ఇక్కడ అంటే దేశంలో ఇది ఇల్లీగల్, అసలు లీగల్ లేదు. పైగా అంటే పరోపకారంగా చేసుకునే సరోగసీ మాత్రమే లీగల్ గా ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది మాత్రం ఇల్లీగల్, పైగా చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. పైగా ఇప్పుడు విచారించే కొద్దీ ఎక్కువగా బయటికి వస్తున్న న్యూస్ ఏంటి అంటే వీళ్ళ సర్టిఫికెట్లు మొత్తం బ్యాన్ అయి ఉన్నాయి. అండ్ డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఆవిడకి అసలు ఇప్పుడు ఆమెది ఎక్స్పైర్ అయిపోయి ఎన్నో రోజులు అయ్యింది. అసలు ఆమెకి ఇప్పుడు కౌన్సిల్ నుంచి, మెడికల్ కౌన్సిల్ నుంచి అసలు సర్టిఫికెటే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆమె పేరు మీద ఏదైతే ఉందో డాక్టర్ నమ్రత పేరు మీద చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి ఐవీఎఫ్ సెంటర్ 3 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ అయితే 2 బ్రాంచులు, ఒకటి విజయవాడ, ఇంకొకటి విశాఖపట్నం. కానీ మెడికల్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఇవి రిజిస్టర్ అయ్యి లేవు అని చెప్పేసి మాత్రం ఇప్పుడు మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పేసి ఉంది. కానీ ఇంతవరకు ఈ సృష్టి పేరు మీద ఎలాంటి లేదు సర్టిఫికెట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పైగా వేరే డాక్టర్లను ఉంచేసి ఇది నడుపుతున్నారు. అంటే వాళ్ళు లైసెన్స్డ్ ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ నడుపుతున్నారు. సో వీళ్ళపైన కూడా మా నిఘా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క ఇటు విజయవాడ, అటు విశాఖపట్నంలో కూడా సోదాలు నిర్వహించాము. మాకు దొరికిన రిజిస్టర్లు కావచ్చు, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ కావచ్చు మేము తీసుకున్నాము. వాటి ప్రకారంగా ఇంకా బాధిత దంపతులు ఎవరైనా ఉన్నారా వాళ్ళని కూడా విచారించే పనిలో ఉన్నాము అని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తుంది. మరి చూడాలి, ఇటు హెల్త్ శాఖ, అటు పోలీస్ శాఖ దీనిపైనే దృష్టి పెట్టింది అని చెప్పాలి. పైగా అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విస్తుపోయే విషయాలే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే కేవలం అంటే దంపతుల దగ్గర 30 లక్షలకు పైగా తీసుకొని
ఇప్పుడు ఎవరైతే సరోగసి ద్వారా బేబీ ఇచ్చారో వాళ్ళకి మాత్రం ఆ దంపతులకు మాత్రం 90,000 ఇచ్చి మిగతా డబ్బులన్నీ దాచుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇలా ఎంతమందికి చేసి ఉండొచ్చు? అంటే ఈ దంపతులేనా, ఇంకా వేరే దంపతులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు రాజస్థాన్ దంపతులు మాత్రమే బయటకు వచ్చారు అది దీనివల్ల. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. పైగా ఈ కేసు కూడా అంటే ఇటు హెల్త్ కేర్ కావచ్చు, ఇటు పోలీస్ శాఖకు కావచ్చు, అసలు ఇంతవరకు ఇలాంటి కేసు ఎందుకు రాలేదు, అండ్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కేసు ఇస్తే తప్ప వీళ్ళకు తెలియలేదు అని చెప్పేసి ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. పైగా చూడాలి మరి నెక్స్ట్ రైడ్స్ చేస్తాము, విడతల వారీగా ఖచ్చితంగా రైడ్స్ చేసి మేము ఎక్కడైనా ఇలాంటి IVF సెంటర్లు ఉన్నాయా, లేకపోతే ఇలా సరోగసి ఏమైనా నడుస్తుందా ఇల్లీగల్ గా అని చెప్పేసి మేము దీనిపైన నిఘా అయితే మాది ఉంటుంది అని చెప్పేసి నిన్న రేష్మి పెరుమాల్ చెప్పారు. సో చూడాలి మరి నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ బయటకు వస్తాయి అనేది. హారిక, ఆల్రైట్ హారిక, ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సృష్టి బేబీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో అది ముందు నుంచి కూడా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేసి ఇలా అన్యాయంగా పిల్లల్ని వీళ్ళకి ఇవ్వడం కూడా ఒకరి పిల్లల్ని ఇంకొకరికి ఇవ్వడం ఇలా చేస్తూ వస్తుంది. అయితే ఇంకా ఇలాంటి కేసులు ఎన్నున్నాయి, అలాగే ఈ IVF సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా తనిఖీలు నిర్వహించే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది హారిక. నెక్స్ట్ ఇదే దీనిపైనే మేము డ్రైవ్లు కూడా నిర్వహిస్తామని చెప్పేసి అటు డిఎంహెచ్ఓ అన్నారు, ఇటు రష్మి పెరుమాల్ DCP అన్నారు. అంటే ఖచ్చితంగా మేము డ్రైవ్ నిర్వహిస్తాం, మీ దృష్టికి అటు మీడియా దృష్టికి వచ్చినా ప్రజల దృష్టికి వచ్చినా మాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ పెట్టారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ దాదాపు ఈ సృష్టి IVF సెంటర్ ఏదైతే ఉందో దాదాపు 4 సంవత్సరాల నుంచి అసలు ఎలాంటి లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నారు అని మాత్రమే తెలిసింది. అండ్ పైగా వాళ్ళ దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ ఉంది, పైగా వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది కూడా సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి నిర్ధారించారు పోలీస్ శాఖ. అంటే ముఖ్యంగా అక్కడ ఎవరు సర్టిఫైడ్ కాదు, ఒక డాక్టర్ కరుణ అని డాక్టర్ మాత్రమే సర్టిఫైడ్ ఉన్నారు. మరి ఆవిడని కూడా విచారిస్తే ఆవిడ ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే పైగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ సిబ్బందితో పాటు ఇంకా కోఆర్డినేటర్ కళ్యాణి విజయవాడలో ఉంటారు, ఆవిడని కూడా విచారించే పనిలో ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే IVF కోసం దంపతులు వస్తారో, IVF ట్రీట్మెంట్ ద్వారా పిల్లల్ని కనాలి అని అనుకుంటారో వాళ్ళని కూడా ఫోర్స్ చేస్తూ సరోగసిని ఒకసారి చూడండి, సరోగసిలో మీకు పిల్లలు సక్సెస్ఫుల్ గా వస్తారు, ఈ IVF ద్వారా మీకు పిల్లలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్పడంతో ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని భార్య భర్తలు కూడా సరోగసి అయితే మా పిల్లలు మాకు వస్తారు అని చెప్పేసి అనుకొని ఇలా డబ్బులు ఎక్కువైనా సరే ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే IVF ట్రీట్మెంట్ ద్వారా ఎగ్స్నా లేకపోతే స్పర్మ్నా తీసుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఎవరికైతే తక్కువ అవుతాయో. కానీ ఇక్కడ స్పర్మ్ అండ్ ఎగ్స్ రెండు తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత కూడా బేబీ మీ స్పర్మ్ మీ ఎగ్స్ తోనే డెవలప్ అవుతుంది అని చెప్పిన తర్వాత ఒకవేళ కాకపోతే ఎలా అని చెప్పేసి కూడా ఒక ట్రీట్మెంట్ అంటే చెప్పాలి, ప్రొసీజర్ ఉంటుంది, కానీ ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వలేదు అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే ఈ సరోగసి ద్వారా పిల్లల్ని కనడం కూడా చాలా నేరం అని చెప్పేసి ఇప్పటికే ఇల్లీగల్ అని చెప్పేసి దేశంలో నడుస్తుంది. కాబట్టి ఇది ఎంకరేజ్ చేయడానికి లేదు అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు సరోగసి ద్వారా వచ్చిన బేబీ మా బేబీ కాదు అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఈ రాజస్థాన్ దంపతులు ఉన్నారో సోనాలి అండ్ ఆవిడ భర్త దీని గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. అంటే మాకు ఇప్పుడు దీని గురించి మాకు DNA టెస్ట్ కావాలి, ఈ DNA టెస్ట్ తర్వాతనే మాకు నిర్ధారణ అవుతుంది, ఎందుకంటే మేము ఫారెన్ వెళ్తున్నాం అని చెప్పేసి అని అన్నారు. సో దానివల్ల ఇప్పుడు వాళ్ళిద్దరు DNA టెస్ట్ చేయిస్తే మాత్రం ఆ బేబీ మా బేబీ కాదు అని చెప్పేసి, అంటే ఇద్దట్లో ఎవరికి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పడం వల్లనే ఇప్పుడు ఈ కేసు మొత్తం బయటకు వచ్చింది. సో చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఇంకా విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు కళ్యాణ్ని కావచ్చు, డాక్టర్ నమ్రతను కావచ్చు, మిగతా సిబ్బందిని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. పైగా అన్ని బ్రాంచెస్ పైన రైడ్స్ చేశారు. మరి వచ్చిన ఆధారాలతో ఇంకా ఎవరైనా దంపతులు ఉన్నారా అన్న దాని మీద ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. హారిక, థ్యాంక్ యూ హారిక. Thank you.